ఒక కుక్క పిల్ల గురించి మాట్లాడుకున్నాం, లేక ఒక కుక్క తల్లి అయినటువంటి కుక్క గురించి మాట్లాడుకున్నాం. అది పిల్లలను ఈనప్పుడు ఆ పిల్లలను జాగ్రత్తగా నోటితో కరుచుకొని, మనందరికి తెలుసు కదా, నేనైతే చాలా చూస్తుంటాను, జాగ్రత్తగా వాటి జోలికి వెళ్తే అదే కాదు ఆవైనా. మేము రాత్రిపూట వాకింగ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా మా వీధిలో చాలా ఆవులు ఉంటాయి. ఆ చిన్న ఆవు దూడ దగ్గరికి వెళ్తే తల్లి ఇవ్వకుంటుందా? పరిగెత్తిస్తుంది మనం. అలాంటిది మానవులు ఒకరినొకరు ద్వేషిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడ్డది, నేను మీకు చదివి వినిపిస్తాను, నా మాటగా కాదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. అక్కడ ఇది నేను అవసరం అనుకుంటే ఆదివారం కూడా ఈ సందేశం ఇస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మానవులందరూ ఇలా ఉన్నారా? 3వ అధ్యాయము 3వ వచనము, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైనయుండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు. చాలు, చూసారా? నేనంటాను, నా కన్ను నీవు తీయి, నీ కన్ను నేను తీస్తాను. ఇద్దరం ఏమవుతాము? చెప్పండి, బిగ్గరగా చెప్పు. ఇద్దరము. నా ఉద్యోగం నీ ఊడబెరుకు, నీ ఉద్యోగం నేను ఊడబెరుకుతా. ఇద్దరు చిప్పబట్టుకోండి, భోజబొమ్మ కండ్లబడి, అంతే కదా. ఇంకా కానీ యేసు ప్రభువు వారు అన్నారు, అంటే పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు. కానీ నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన ఏది చెప్పాడో అది ప్రాక్టికల్గా చేసి చూయించాడు. ఆయన మానవులందరినీ ప్రేమించి మానవుల పక్షముగా ఆయన సిలువనెక్కాడు. మానవుల పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డవి. యెషయా గ్రంథము 53:5-6లో రాయబడ్డది. రోమాపత్రిక 8:3-4లో రాయబడ్డది. పాప శరీర ఆకారంలో ఆయన లోకానికి వచ్చాడు. మనందరికి తెలుసు ఏంటి, గొర్రె ఒకటి తప్పిపోతే, సపోజ్ చెప్తున్నా, ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు ఒక గొర్రె నదిలో దూకేసింది అనుకో, మిగతా గొర్రెలంతా ఏం చేస్తాయి? నదిలో దూకేస్తాయి. అంటే మానవులను గొర్రెలకు పోల్చాడు దేవుడు. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి, త్రోవ తప్పిపోతిమి అని భక్తుడు యెషయా తెలియజేస్తాడు. మనందరి దోషములను ఆయన అతని మీద మోపాడు. చూడండి, ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చిందంట, ఆదాము అనే వ్యక్తి ద్వారా. రోమాపత్రిక 5లో తెలియజేస్తాడు. అదే మనిషి ద్వారా ఏమొచ్చింది? మరణము వచ్చింది. కానీ మరొక వ్యక్తి మానవునిగా జన్మించాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. మొట్టమొదటి ఆదాము అంటారు ఆయనను. ఏదైనా తోటలో సృజింపబడినటువంటి ఆదాము. యేసు ప్రభు వారిని కడపటి ఆదామని కూడా పిలుస్తారు. ఆయన దేవునికి ఎంతగానో లోబడి విధేయత చూయించి సిలువపై మానవులందరినీ ప్రేమించి, ఎందుకు ఇదంతా? అవసరం లేదు ఆయనకు. దేవుడు ఒకవేళ అనుకుంటే, ఇందాక చెప్పాను, జలప్రళయం ద్వారా అప్పుడున్న లోకం అనే మాట రాయబడ్డది. ప్రపంచమంతా పాడైపోయింది. కారణం ఏంటంటే దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు. నేను బైబిల్ ఓవరాల్గా రాస్తూ ఉంటాను, చదవడం కాదు. ఇప్పుడు ఎందుకో ఆ తీతుకు రాసిన పత్రిక నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రపంచం ఎలా ఉంది అని అంటే ద్వేష ప్రపంచము. ఒకరినొకరు ద్వేషిస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పాను, వార్తాపత్రిక నేను రెగ్యులర్గా చదువుతూ ఉంటాను బైబిల్తో పాటు. ఒక వ్యక్తి అట మోటార్ సైకిల్ పైన వెళ్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు, టొయాటో ఇన్నోవా. జాగ్రత్తగా వినండి. ఆ మోటార్ సైకిల్ వ్యక్తిని ఈ ఇన్నోవా వ్యక్తి గుద్దేసి ఆ మోటార్ సైకిల్ అక్కడ పడిపోయింది. అతను చనిపోయి ఆ ఇన్నోవా పైన పడిపోయాడు.
గమనించండి ప్రియులారా, ఎంతో దూరము ఆ డెడ్ బాడీ అక్కడే ఉంది. అందరు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. చివరికి అతను ఏం చేశాడంటే ఆ కారు అక్కడ ఆపి పారిపోయాడు. పైన డెడ్ బాడీ ఉందంటే గమనించండి, మానవులందరూ కూడా భయంకరమైనటువంటి ద్వేషముతో ఉంటున్నారు, అసూయతో ఉంటున్నారు. ఇందాక చెప్పాను పరమగీతం 8:6 ఏమని రాయబడ్డది? ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ఒకరి మీద పగబెడితే పెట్రోల్ పోసి అంటించి బూడిద తీసుకుపోయి పెన్నాలో కలపాలి. అమ్మయ్య వాని పీడ పోయిందిరా. అది మానవుల యొక్క నైజం అది. కానీ దేవుని ప్రేమ పాత క్రొత్త నిబంధన గ్రంథంలో దారి తప్పిపోయినటువంటి మానవులందరినీ కూడా ఒక దారిలోనికి తీసుకొని రావడానికి ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించి మానవుల కష్టములలో దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడ్డది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది? ఆయన మన మాంసములో మన రక్తములో ఆయన పాలి భాగస్థులు అయ్యాడట. ఆయన మనవలే అయిపోయాడట. ఆయన కూడా ద్వేషించబడ్డాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడ్డా తెలుసా? ఎప్పుడైనా చదివారా బైబిల్ మీరు? యోహాను సువార్తలో యేసుప్రభు వారు అన్నారు, యోహాను 15:25లో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పే మాటగా కాదు, సాక్షాత్తు యేసుప్రభు వారిని కూడా ఎంత ద్వేషించారు చూడండి. అక్కడ 15:25 ఏమని రాయబడ్డది అక్కడ? అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి అన్న మాట ఎక్కడ రాయబడ్డది అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. చూసారా? యేసుప్రభు వారు కూడా సాక్షాత్తు నా మాటగా కాదు, ఆయనను కూడా ద్వేషించారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? ఆ ద్వేషానికి బదులుగా వారు అన్నారు, వీని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండనీయండి, చంపేయండి, సిలువనేయండి. కానీ ప్రభు చనిపోయే సమయంలో కూడా ఆయన ఏది చెప్పాడో ఇందాక చెప్పాను నేను ఆరంభంలోనే, శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నవి. ఆయన సిలువపై ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఈరోజు వార్తాపత్రికలు మనం ఏమేమి చూస్తున్నామంటే, నేను రెగ్యులర్గా చదువుతూ ఉంటాను, కేవలం ఒక మోటార్ సైకిల్ పైన వెళ్ళే వ్యక్తి కార్ సైడ్ మిర్రర్కు తగిలాడు అన్న ఉద్దేశంతో కార్తో గుద్ది బెంగళూరులో చంపేశారు. నాకు కూడా ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఒక యవనస్తుడు మొన్న 12వ తేదీ నేను కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక నలుగు ఉండే వెళ్తూ ఉన్నాను. అక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి, లోపలికి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. నేను ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతున్నాను. ఒక యవనస్తుడు చాలా వేగంగా వచ్చాడు. ఆ ఫ్లెక్సీకి కారుకు మధ్యలో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. ఎలా సాధ్యం అది? నా కారు గుద్దేశాడు, నా సైడ్ అద్దం పగిలిపోయింది, నా కారు కింద టైర్ కిందికి వచ్చేసాడు. మోటార్ సైకిల్ టైరు నా ముందు భాగం ఎడం వైపు ఉండే టైర్ కిందికి వచ్చేసింది. నాకు కనీసం ఒక 1% కూడా కోపం రాలేదు. 1% కాదు కదా, 0%. నేను దిగి ఆ బాబుని అడిగాను. అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మామూలుగా నేను స్వతహాగా కోపిస్తున్నాయి. బాబు నీకు కనిపించట్లేదా? సారీ సార్ అంటున్నాడు. అద్దం పగిలిపోయింది, స్క్రాచెస్ పడ్డాయి కారుకి. కానీ ఆ బాబు నేను ఒక్క మాట కూడా అనలేదు.
ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నేనేదో పాస్తన్నని కాదు. అసలు ఆ యవనస్తుని చూసి నాకు కోపం కూడా రాలేదు. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తుంది తెలుసా, వెంటనే కీ తీసుకొని ఈ కారు బాగా చెప్పి ఈ అద్దం వేపి అంటారు. ఆ యవనస్తులు వేలికి దెబ్బ తగిలింది, కింద పడి రక్తం కారుతూ ఉన్నది, అతను వెళ్ళిపోయాడు. చూసారా? గమనించండి ప్రియులారా, ఒకవేళ నేనే అతని పైన చేయి చేసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ సాయంకాలము ఆయన మానవులందరి పక్షాన మతం స్థాపించడానికి రాలేదు, ఒకరినొకరు ప్రేమించాలి. ప్రభు అన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమిస్తే చూసినటువంటి వారు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాయబడ్డది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను మనము ఆయన శిష్యులంగా ఉండాలి అని అంటే ఇది ఎలా సాధ్యము అని అంటే, ప్రభు చెప్పినటువంటి మాట నేను నోటికే చెప్పగలను, కానీ మీ కొరకు ఆ మాటను 13వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట 34వ వచనంలో చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. బహుశా ఆ రోజు నాకు జరిగినటువంటి ఆ సంఘటన అక్కడ చుట్టుపక్కల వారు చూసి ఉండవచ్చు. తప్పు అబ్బాయిది, బట్ నేనైతే అబ్బాయిని ఏమీ అనలేదు. కనీసం ఒక్క మాట కూడా నాకు రాలేదు, నాకే తెలియదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసు ప్రభు వారు ఏది చెప్పారు అదే చేశారు. సిలువలో చనిపోతూ కూడా ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు అరుగరు కనుక వీరిని క్షమించు. మానవులందరూ కూడా బైబిల్లో రాయబడి తమ మార్గమును చెరిపివేసుకున్నారట. ఇప్పటి కాలపు యువత మనం చూస్తూ ఉన్నాము. నిన్నటి దినమున వార్తాపత్రిక చదివాను. యూత్ క్రిస్మస్కి వెళ్ళి ముగ్గురు యూత్ అంట, మంచి యవనంలో ఉన్నారు, 18-20 సంవత్సరాలు. వార్తాపత్రికలో వచ్చింది. ఎంత వేగంలో ఉన్నారో మనకైతే తెలియదు. యూత్ క్రిస్మస్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉన్నారు, బండి కంట్రోల్ తప్పి గోడకు గుద్దేసి ముగ్గురు చనిపోయారు. చూసారా ఎంత వేగంగా ఉంటే ఆ ప్రమాదం జరుగు. 2 స్పాట్లో చనిపోయారు. మరొక వ్యక్తి హాస్పిటల్ తీసుకెళ్తుంటే చనిపోయాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చి మతాన్ని కాదు ప్రేమను పంచడానికి వచ్చాడు. ప్రేమ విప్లవం. ఆయన అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని యోహాను 3:16లో రాయబడ్డది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. దేవుని వాక్యంలో రాయబడినది, ఆయన మంచి వారి మీద, చెడ్డ వారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన తన వర్షం కురిపిస్తున్నాడు, తన సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు. ఒకవేళ సూర్యుడు ఉదయించడం మన చేతిలో ఉంటే మనం అనుకునే వాళ్ళం, మా ఊరి మీదనే సూర్యుడు రావాలి. వర్షం వచ్చేటట్లు మన చేతిలో ఉంటే మా పక్కింటి వాని పైన, పక్క పొలం పైన వర్షం పడొద్దు, ఆ పొలము ఎండిపోవాలి అని అనుకునేవారు. కానీ ఆయన లోకమంతటిని ప్రేమించాడు, మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతులను, అనీతిమంతులను. ఈ సాయంకాలము ఆయన ఈ లోకానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ప్రేమించి ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ఏంటంటే ఆయన కలువరి సిలువలో చనిపోయాడు, మరణించాడు. కారణం ఏంటంటే అది మన తప్పిదమే, మన పాపమే. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాపమంతా కూడా తన పైన వేసుకొని, మన శాపమంతా కూడా ఆయన తీసుకొని మానవులందరి కొరకు ఆయన రక్షణ సిద్ధపరిచాడు. ఆయన చూపించిన ప్రేమను బట్టి ప్రపంచంలో ఆయన ప్రేమకు ముగ్ధులై దాదాపుగా 300 కోట్ల మంది ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం గమనిస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. చూడండి, ఆయన కత్తిబట్టలేదు, ఆయన గన్ తీసుకొని రాలేదు ఈ లోకానికి.
కానీ ఆయన ప్రేమను తీసుకొని వచ్చాడు పరలోకం నుంచి భూలోకానికి. ఈరోజు వార్తాపత్రిక తెరిస్తే భర్త భార్యను చంపడం, భర్త భార్యను, భార్య భర్తను చంపేయడం, అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నను చంపేయడం. కానీ ఈ ప్రేమతో ఆయన 300 మంది కోట్ల హృదయాలను సంపాదించుకున్నాడు. అది ఎలా అంటే ప్రేమ వల్లనే. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మానవులకు అతీతమైనటువంటిది ప్రేమ. ఇశ్రాయేలుతో చెప్పినటువంటి మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవకని ఎడల కృప చూపిస్తున్నాను. వాళ్ళు చేసిన భయంకరమైనటువంటి పాపం, నేను బైబిల్ గ్రంథం రాస్తాను ప్రతిరోజు కూడా. నిన్నే రాశాను హెచ్కేల్ గ్రంథం 9వ అధ్యాయంలో. వాళ్ళు ఆకాశరాణికి ధూపం వేస్తూ ఉన్నారట. అయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించి వారితో నిబంధన చేశాడు. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా వారి ఇతరులను ప్రేమించరు, కానీ ఎవరో ఒకరు మమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటారు. అది వారి యొక్క ప్రత్యేకత. మమ్మల్ని ఎవరైనా ప్రేమించరా, మమ్మల్ని ఎవరైనా ఆదరించరా? కానీ ప్రభు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుని ప్రేమనంట ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగం మీకు చూపిస్తాను. ఆ దేవుని ప్రేమ నీళ్ల వలె మన హృదయములో కుమ్మరించబడ్డదట. చూడండి, రోమపత్రిక 5:5 చూడండి. రోమపత్రిక 5:5 చూడండి. అక్కడ రోమ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలా ఇవ్వబడ్డదంట? మనకు కుమ్మరింపబడ్డదంట. నీళ్లు ఎలా మనం కుమ్మరిస్తామో, కుండ నీళ్లు ఎలా కుమ్మరిస్తామో, ఆ ప్రేమ అలా కుమ్మరించబడ్డదంట. మరి ఆ ప్రేమలో కనీసం మనకు ఒక 1%, 2%, 5%, 10% అయినా ఉందా? ఎంతసేపు ఉన్నా పక్కవాడు పాడైపోవాలి, వాడు ఎప్పుడూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, ఈ వీధి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ద్వేష ప్రపంచం. చెప్పాను నేను తీతుకు 3:3, యోహాను 15:25 చెప్పాము. అక్కడ యేసు ప్రభు వారిని ద్వేషించారు. ఏమన్నారు? వీని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండనియండి, పోతే పోయింది, పీడ పోయింది అనుకున్నారు యేసు ప్రభు చంపేసినప్పుడు. కానీ ఆయన అందరి వలె కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అదే మానవులందరికీ, క్రైస్తవ లోకానికి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరచండి. ఆ నిరీక్షణ ఏంటి అని అంటే, మనం ఈ లోకంలో ఒకరినొకరు ప్రేమించినప్పుడు పరలోకంలో మన కొరకు గొప్ప ఆహ్వానం పలకబడుతుంది. ఒకవేళ మనం ద్వేషిస్తే దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది? మోసపోకుడి, దేవుడు వెక్రింపబడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట. మనం ఇతరులను మాత్రం ప్రేమించము, కానీ ఇతరులు మాత్రం మనను ప్రేమించాలని అనుకుంటాం. ఇది ఎలా సాధ్యము? ఆముదపు విత్తనాలు వేసినప్పుడు పొలంలో ఏమొస్తుంది? ఆముదపు విత్తనాలే ఆ చెట్టు వస్తుంది, లేకపోతే పంట వస్తుంది. మనం ద్వేషం విత్తి ప్రేమను పొందాలనుకోవడం ఎంత మటుకు సమంజసం? అది ఈ రాత్రికాల సమయంలో నేను విస్తరించి మాట్లాడాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేను అనుకున్నాను, ఏం చెప్పాలి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నేను ఈ సందేశం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ప్రభు అన్నాడు, నా ప్రేమ గురించి చెప్పు, నేను ఈ ప్రజల్ని ప్రేమిస్తూ ఉన్నాను. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఈ ప్రాంత ప్రజల కొరకు విక్రమ్ ఒక భారం కలిగి ఉన్నాడు. ఇది సంపాదించుకునే మార్గం కాదు, నష్టపోయే మార్గం. పౌలు అంటాడు, నేను క్రీస్తు కొరకు సమస్తము నష్టపరుచుకున్నాను. యవన దశలో తను ప్రభు యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. నేను అతన్ని అభినందిస్తూ ఉన్నాను, అతని పరిచర్యను. ఈ ప్రాంత ప్రజలందరి కొరకు ఎంతో ప్రయాసపడుచున్నాడు. ఎవ్రీ ఇయర్ హీ యూస్ టు కాల్ మీ, బట్ డ్యూరింగ్ ద ఈవినింగ్ టైమ్ ద క్రిస్మస్ యునైటెడ్ సర్వీస్ విల్ బి దేర్. సాయంకాలం నాకు యునైటెడ్ సర్వీస్ ఉంటుంది. సో ఇది ప్రతి సంవత్సరం వీలు కాదు, ఆల్టర్నేట్ సంవత్సరం మాత్రమే వీలవుతుంది నాకు. ఈ సంవత్సరం ఇక్కడ వచ్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడున్న మీ అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మీ అందరినీ కూడా ప్రేమించి ఆయన కలువరి శిలువలో చనిపోయాడు.
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. లేపబడి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, నేను మరలా రానై ఉంటున్నాను. ఈ రాత్రి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే ఆయన మరలా తిరిగి వస్తాడు, మనందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకం అనే ఒక మంచి అద్భుతమైన సుందరమైన లోకం మనకు ఉంటున్నది. ఆ లోకానికి వెళ్ళాలంటే ఒక 2 నిమిషాలు ఆగండి. చివరిగా ఒక మాట చెప్తాను నేను. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము యేసయ్య మార్గం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. మన సత్క్రియల వలన కాదు, మన మంచి పనుల వల్ల కాదు. ఒక వ్యక్తి అట సొంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడట, నిచ్చెన తయారు చేసుకున్నాడట. లాస్ట్కు చూడండి, ఒక మెట్టు తక్కువ ఉందట, ఒక మెట్టు తక్కువ ఉందట పైకి వెళ్ళడానికి. మన స్వంత ప్రయత్నాలు కాదు, స్వనీతి కాదు. ఈ రాత్రి ఈ పరలోకం చేరుకోవడానికి ఆయన ఏర్పరిచినటువంటి ఏకైక మార్గం యేసుక్రీస్తు వారే. ఈ యేసును మీ రక్షకునిగా ఈ రాత్రి మీరు అంగీకరించాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. సర్వశక్తిగల దేవా, ఈ రాత్రి ఈ ప్రజల్ని మీరు ప్రేమిస్తున్నారు నాయన. విక్రమ్ ద్వారా ఇక్కడ కొన్ని కార్యాలు మీరు జరిగిస్తున్నారు. తన పరిచర్యను మీరు ఆచరించండి. ఇక్కడి ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించడం నీ చిత్తము కాదు. వాక్యంలో రాయబడ్డది, గ్రంథంలో రాయబడిన ప్రకారం తిమోతికి రాసిన 1 పత్రిక 2:4 మనుషులందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గల వారై ఉండవని చేయించున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను అప్పగించుకొనెను అనే మాట రాయబడ్డది. ఈ రాత్రి ఈ ప్రాంతమంతటిని, ఈ వుడ్ హౌస్ సంఘమును మీరు రక్షణతో ఆశీర్వదించండి, నిరీక్షణతో ఆశీర్వదించండి. ఏ ఒక్కరు కూడా నశించడం నిశ్చితం కాదు. మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఈ సాయంకాలం కొరకు వందనాలు చెల్లిస్తూ నీవు సిద్ధపరిచినటువంటి రక్షణను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంగీకరించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తునందున ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే 2 నిమిషాలు అందరూ దయచేసి వెనకున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ అందరూ కొద్దిగా సైలెంట్గా ఉండండి. 2 నిమిషాలు. ప్రియమైన వారులారా, ఇది సంవత్సరానికి ఒక్కసారి ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం. సంవత్సరానికి ఒక్కసారి ఇలాగున క్రిస్మస్. ఇది ప్రతి సంవత్సరం మాకు చాలా భారమైన కార్యం ఇది. అయినప్పటికీ మేము ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను తెలియచేయాలనేదే ఉద్దేశం. పాస్టర్ గారు అన్నట్టు ఇది డబ్బు సంపాదన కాదు. ఇది చాలామందికి అలా కనిపించవచ్చేమో, కానీ ఇది కేవలం రక్షణ. మనం అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనకున్నా లేకపోయినా ఆయన మనకి అప్పగించినటువంటి పనిని చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి పని ఇది. చాలాసార్లు మేము మా పిల్లలకు బట్టలు కొనుక్కోకపోయినా ఇది కేవలం ఇలాగున ఏర్పాటు చేయటం, ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమను చెప్పటం కోసం బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది అని. ముఖ్య ఉద్దేశం ఏంటన్నట్టు కూర్చోబెట్టి ఏదో చెప్పాలనేది కాదు. ఇలాంటి మాటలు చెప్పేటటువంటి దైవ సేవకులు లేరు ఇప్పుడు, వినేటటువంటి వాళ్ళు అస్సలు లేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. చక్కగా 2 విషయాల గురించి ఇది తెలియజేస్తున్నారు. మనందరికీ పరిచయమైనటువంటిది ద్వేషం అనేది ఎంత భయంకరమైందో. మన లోపల ఉండేటటువంటి ద్వేషం ఒక మనిషిని వాస్తవంగా పోలీసులకి వ్యవస్థకు భయపడి అందరూ గమ్ముకున్నారు, కానీ లేకపోతే ఈ పాటికి మొత్తం మనుషులు లేకుండా చేసుకునేవాళ్ళే. కానీ ఎక్కడో ఇదిగో మానవత్వం ఉంది. ఆ మానవత్వం ఉండటానికి గల కారణం ఇదిగో ఈ దేవుని వాక్యం. ఇలాంటి దైవ సేవకులు దేవుని వాక్యాన్ని బట్టి బోధించేటటువంటి దేవుని ప్రేమ.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ద్వేషం మనిషిని ఎంత పతనం చేస్తుందో, ప్రేమ అనేది మనిషిని ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్తుందో, యేసుక్రీస్తు ప్రభు ద్వేషించబడి అంత ఉన్నతమైనటువంటి ప్రేమను చూపించాడు. ప్రేమే శాశ్వతం అనేది సందేశం. దైవ సేవకులు చెప్పిన దానికి నేనేమి యాడ్ చేయను. ఎందుకనంటే ఆయన జ్ఞానం ముందు నేను వేస్ట్. ఎందుకనంటే బైబిల్ని ఆ విధంగా ఆయన చెప్పగలిగినటువంటి సమర్థుడు, గొప్ప దైవ సేవకుడు. ఈ సంవత్సరం ఆయన, పోయిన సంవత్సరం కూడా పిలిచాను, అప్పుడు రాలేదు. ఎందుకంటే యునైటెడ్ సర్వీస్ ద్వారా ఉండటం బట్టి ఈ సంవత్సరం మన మధ్యలోకి రావటం నిజంగా అది దేవుని కృప. దైవ సేవకుడు ఒక పాస్టర్. చాలామంది పాస్టర్ల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉండొచ్చు. పాస్టర్లు దొంగలని, దోచుకుంటారని, అట్టని ఇట్టని, అలాగా అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఉండొచ్చు, పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అయితే నిజమైనటువంటి దైవ సేవకుడు ఎవరు అనంటే, కష్టంలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు పలకరించేటటువంటి వాడు. పాస్టర్ గారిని 2 సంవత్సరాల క్రితం చిన్న పాప పుట్టిన రోజు జరుపుకునేదానికి పరిస్థితి వాస్తవంగా బాగలేదు. ఎవరినన్నా పిలుద్దామంటే, నేను పాస్టర్గా ఉండి నేను ఎవరినన్నా పిలవాలి అని అంటే అది నాకు కొద్దిగా భారంతో కూడిన పని. నేను వాళ్ళకి అలాంటి కానుక ఇవ్వలేను అని నేను బాగా ఆలోచన చేసి, ఇదిగో ఈ దైవ సేవకుడిని పిలిచాను నేను. ఎందుకనంటే నేను ఇచ్చినా ఇకపోయినా ఆయన మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా బిడ్డలను ఆశీర్వదిస్తాడు అని. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆ బర్త్డే డేట్కి ఎవరు పలకరించినా పలకరించకపోయినా, మన కష్టం ఎంతున్నా, మన పరిస్థితి ఏమన్నా, ఆయన కాల్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పి, పిల్లలకి హ్యాపీ బర్త్డే చెప్పి ప్రార్థన చేస్తాడు. దేవుని ప్రేమ. ఒక మనిషి బాగున్నప్పుడు వచ్చి అందరూ వచ్చి భుజాలు తట్టి అబ్బా నువ్వు అట్ట అనేదానికంటే, కష్టంలో, కన్నీటిలో, మన శ్రమలో, మన వేదనలో మన పక్కకు వచ్చి నేనున్నాను, నీకు నేను తోడున్నాను, నీకేమి ఇబ్బంది లేదులే అనేటటువంటి ఒక మాట, అది దేవుని ప్రేమకు అది తాత్కారణం. అది అలాంటి ప్రేమ అనేది అది దేవుడి వల్లనే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభు అలాంటి ప్రేమను మన పట్ల చూపించాడు. మరి ఈ సమయంలో మరి దైవ సేవకుడిని నేను ఉచితంగా, అంటే ఈలాగున పంపించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న సన్మానం నేను చేయాలని ఆశపెడుతున్నా. మీరు ఎవరు అటు ఇటు కదలదు. 2 నిమిషాలు ఇటు చెప్తా ఉంటారు, 2 నిమిషాలని. అంటే ఒక 10 నిమిషాలు అవ్వచ్చు, అంతకుమించి ఎక్కువ కాదు. మరి ఈ సమయంలో ఈ దైవ సేవకులకి ఈ చిన్న చిరు సత్కారం చేస్తాం. నా తల్లిగారు, ఆమె పాస్టర్ గారిని ఎక్కువగా, ఎందుకనంటే ఆమె థర్డ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి, ఇప్పుడు ఆమె చూడ ఒకసారి చెప్తాను, లేచి ట్రమెట్ చెప్తాట నీకు, ఇటు తిరుగు చెప్తా. ఈ కళ్ళద్దాలను చూడంగానే తెలిసిపోద్ది ఎవరికైనా. ఏమర్థమవుతుంది? కాదు, ఒకవైపు ఇరిగిపోయింది, దానికి తాడు చుట్టుకోండి, అదే దారం చుట్టుంది. ఈమెను చూసి ఒక పాస్టర్ పలకరించాలని అంటే, లేకపోతే ఒక మనిషి పలకరించాలని అంటే, మనకి ఎందుకు పలకరిస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఈమెను చూసి చూడండి, బాగా చూడండి. ఈమెను చూస్తే అదేదో ముక్కుపడికి ఏవి పెట్టినట్టు ఉంది. అవి తీసేసిందంటే ఈయన దేనికి పనికి వస్తుంది? కానీ దేవుని ప్రేమ ఉన్న వాళ్ళకి ఎన్ని కనిపించవు. అలాగా ఆ సర్వీస్కి వెళ్ళిన ప్రతిసారి పలకరించి, అమ్మా సేవకుడు ఎలా ఉన్నాడు, బిడ్డలు ఎలాగున్నారు అని చెప్పి ఆ పలకరించడమే ఆ దేవుని ప్రేమ. అందుకనే అక్కడికి వెళ్ళి, అయ్యా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేటటువంటిది అది కలుగజేసిన, నిజంగా ఆ దేవుని ప్రేమ కలిగిన దైవ సేవకుడికి ఇదిగో ఈ చిన్న సన్మానం ఏ పాటిది. కాబట్టి ఎంతగానో అభిమానించినటువంటి దైవ సేవకులకి
ఈ చిన్న సత్కారం. అందరూ ఒకసారి చప్పట్లు పెట్టి దేవునికి స్తోత్రం. మనం క్రిస్మస్ కేక్ తీసుకొని వచ్చున్నాం. చాలా సంతోషం. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మన మిత్రులు స్నేహితులు చాలామంది ఉన్నారు. ఇందాకే నా చిన్ననాటి స్నేహితుడు కోటయ్య వచ్చి ఆడ నుంచి చెయ్యి ఊపాడు. వాడిని గుర్తుపట్టలేకపోయాను. దగ్గరకు వస్తున్నాడు, ఆడ నుంచి చెయ్యి ఊపుతా వస్తున్నాడు. నాకేం గుర్తు రాలా, ఎవరబ్బా అని చూసి, ఎందుకంటే గడ్డం పెంచున్నాడు. దగ్గరకు రాగానే వాడిని చూడంగానే మొత్తం రైల్వే స్టేషన్ అంతా గుర్తొచ్చేసింది. కోటి మావ. కాబట్టి చాలామంది నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళు, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అందరం కలిసిమెలిసి కష్టమో కన్నీరో ఇన్ని సంవత్సరాలు ఈ వీధిలో మనం ఇలాగున కొనసాగాం. దేవుడు ఆ కృపనిచ్చాడు.